క్యాన్సర్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఈ టైటిల్ ఎగ్జాక్ట్ గా క్యాన్సర్ కి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎర్లీ చెకప్స్ అనేది వాళ్ళ డైలీ లైఫ్ లో ఖచ్చితంగా చేసుకొని తీరాలి అని చెప్పడానికి ఈ క్యాన్సర్ ఒక ఎగ్జాంపుల్. మారుతున్న లైఫ్ స్టైల్స్ తో పాటు మనకి ఎన్నో రోగాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఆ రోగాల్ని ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా హెల్దీ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. అయితే ఈ క్యాన్సర్ ని ఎలా ప్రివెంట్ చేయాలి, అసలు క్యాన్సర్ కి ఏ విధమైన టెస్ట్ ఉన్నాయి, అసలు క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ అనుభవాలు మనతో పంచుకోవడానికి వస్తున్నారు ఫార్మర్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే మేనేజింగ్ ట్రస్టీ ఫర్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ వి ఉమా మహేశ్వరరావు గారు. హాయ్ సార్, వెల్కమ్ టు ఏసీ టెక్నాలజీస్. సార్, ఫస్ట్ అసలు యాజ్ ఏ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ యూఆర్ ద మేనేజింగ్ ట్రస్టీ, సార్ వాట్ డూ యూ సే అబౌట్ క్యాన్సర్? అసలు మనకి ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూస్తే క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? మంచి ప్రశ్న అండి. అసలు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా కాలం నుండి కూడా క్యాన్సర్ చాలా ప్రబలంగా ఉండేది. అందుకనే మేము 1984లో ఇనిషియేట్ చేసాం ఈ ఏరియాలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని. సో ఆ ఉద్దేశంతో 96 నుండి 100 బెడ్ హాస్పిటల్ మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 30,000 మంది క్యాన్సర్ బాధితులకి వివిధ విభాగాల్లో వారికి శస్త్రచికిత్సలు కానీ చికిత్స కానీ చేయడం జరిగింది. సో మెయిన్ గా ఈ ఏరియాలో ఏంటంటే అడ్డపొగ తాగేటటువంటి అలవాటు ఎక్కువగా ఉంది. ఆ అడ్డపొగ వలన ఏమవుతుందంటే ఎప్పుడైతే రివర్స్ స్మోకింగ్ అంటారో దానివల్ల ఏమవుతుందంటే ఇటు థ్రోట్ క్యాన్సర్ కానీ థ్రోట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా రావడానికి ఆస్కారం. సో దానికి విరుగుడుగా దానికి చికిత్సను అందించడం కోసం ఈ యొక్క ఇనిషియేట్ చేయడం జరిగింది. 96 నుండి బహుశా విశాఖ నగరంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి హాస్పిటల్ క్యాన్సర్ కోసం ఏర్పడినటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందంటే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్. సో దాని ద్వారానే మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం అందరికీ క్యాన్సర్ బాధితులందరికీ దాదాపు ఉచితంగానే, అంటే ఈ మధ్యన ఆరోగ్యశ్రీ అవి ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా పూర్ పీపుల్ కవర్ అండర్ దట్ ఏరియా కాబట్టి మనం దాంట్లో ఇస్తున్నాం. చాలా మంది అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు కూడా ఈ రోజు కూడా మన దగ్గరికి ఫాలోఅప్లకి వస్తున్నారంటే డెఫినెట్ గా మనం చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ మంచి ఫలితాలను ఇస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా సీనియర్ ఆంకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఊర్లో వారందరూ కూడా మొట్టమొదట మన హాస్పిటల్లోనే పనిచేసి ఆ తర్వాత వారి యొక్క విభాగాలని ఏర్పాటు చేసుకోవడం బయట జరిగింది. సో కాబట్టి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ని ఈ ఆంకాలజీ విభాగంలో మదర్ ఆఫ్ ఆంకాలజిస్ట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ సార్, మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి, అంటే ఎవ్రీ ఇయర్ కి ఏంటంటే క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ వాట్ ఈస్ ద రీజన్? అసలు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకి జనరల్ గా కంపేర్ చేస్తే కేసెస్ తగ్గుతూ ఉండాలి. అవేర్నెస్ కూడా బాగా ప్రజెంట్ చేస్తున్నారు ఈ మధ్య. సో అవేర్నెస్ వచ్చినా కూడా క్యాన్సర్ కేసెస్ అనేవి పెరగడానికి రీజన్ ఏంటి? బాగుందండి. డెఫినెట్ గా ఈ ఆస్పెక్ట్ లో మనం మంచి ఆలోచన చేయాల్సినటువంటి విధానం మనం రూపొందించాలి. గవర్నమెంట్ కూడా ఈ మధ్య కాలంలో ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్ బాధితులను ఒకసారి గుర్తించడానికి కొన్ని పరీక్షలు కూడా నిర్వహించుకోవడం స్టార్ట్ చేశారు. సో అది ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది క్యాన్సర్ అనేది ఈ రోజు వచ్చేటటువంటి వ్యాధి కాదు, అది జెనెటిక్ గా వచ్చేటటువంటి డిజార్డర్. సో ఇది పూర్వకాలం నుండి కూడా ఉంది. పూర్వకాలంలో దీన్ని ఏమన్నారంటే రాచపుండు అనేవారు. సో ఈ రాచపుండు వచ్చిన వాళ్ళు ఏంటంటే రాజులకి కానీ వాళ్ళకైతే రాజు వైద్యులు ఉండేవారు కాబట్టి కొంత ట్రీట్మెంట్ వాళ్ళకి జరిగేది. సామాన్య ప్రజలైతే ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇది ఒక డెడ్లీ డిసీజ్, ఇది వస్తే చనిపోతా ఉండేది తెలుస్తుంది, ఏ విధమైన ట్రీట్మెంట్ లేకుండానే చాలా మంది చనిపోతూ ఉండేవారు. సో కాలానుగుణంగా అధునాతమైనటువంటి వైద్య విధానాలు రావటం, మంచి ఎక్విప్మెంట్స్ రావటం, దాని ద్వారా ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత వారికి వివిధ విభాగాల్లో చికిత్సలు అందిస్తున్నాం తప్ప క్యాన్సర్ రాకుండా ఏం చేయాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతాం. సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, సో మంచి సొసైటీ ఉండాలి యాక్చువల్గా. సో అలాంటి సిస్టమ్ ఇప్పుడు లేదు. సో మనం బయటకు వెళ్తే మనం పీల్చే గాలి పొల్యూషన్, మనం తాగే నీరు పొల్యూటెడ్, మనం తినే ఆహారం ఆల్మోస్ట్ కెమికల్లీ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడటం వల్ల వచ్చేటటువంటి
కెమికల్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం తింటున్నాం కాబట్టి డెఫినెట్ గా ఈ యొక్క మనలో ఉన్నటువంటి కణాలు, అంటే మానవ శరీరం అనేది కణాలతో రూపొందించినటువంటి ఒక వస్తువు అనలేము, కానీ మానవుడు ఆ విధంగా కణాలతో రూపొందించుకున్నటువంటి బాడీ మనది. Yeah. సో ఈ కణాలు ఏంటంటే ఈ జన్యుపరంగా ఒక్కోసారి అవుతున్నట్టు కణాలు ఇచ్చింది అంటే పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో ఇది చనిపోతూ ఉంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ విస్తరణలో కణాలు చనిపోకుండా అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ప్రొడ్యూస్ అయ్యి ఏమవుతుందంటే ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎక్యుములేట్ అయిందో అది ఒక ఆటోమేటిక్గా ఒక విధమైనటువంటి డిపాజిట్ ఎప్పుడైతే ఏర్పడిందో డిఫరెంట్ డిపాజిట్స్ శరీరాల్లో ఏర్పడడానికి ఆస్కారం. అది చర్మం మీద రావచ్చు, లోపల రావచ్చు, బహుశా తల నుండి కాళ్ళ వరకు ఏ భాగంలో అయినా సరే అది జరగడానికి ఆస్కారం. సో అది అన్కంట్రోలబుల్ డివిజన్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఉందో, సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనిషిలో ఒక విధమైనటువంటి క్యాన్సర్ అనేటటువంటి పదార్థం లోపల ఉంటాం. అది ఒక చోట నుండి ఇంకొక చోటికి రక్తం ద్వారా స్ప్రెడ్ అవటం. సో మనం కనుక ఇనిషియల్ స్టేజ్ లో చూసుకోకపోతే అది శరీరం అంతా కూడా పాకడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం కాబట్టి, సో ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఈ అవేర్నెస్ క్యాంప్స్, ఈ స్క్రీనింగ్ క్యాంప్స్, అలాగే ప్రతి ఒక్కరు కూడా సిస్టమేటిక్ గా ఆహారం తీసుకోవడం వల్ల కానీ, మంచి పద్ధతులు అలవర్చుకోవడం వల్ల కానీ కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసారు, మన వెహికల్ కొంటే ఎంత చక్కగా పీరియాడికల్ గా దానికి ఒక సర్వీస్ చేస్తామో, సో మనిషి కూడా ఒక వెహికల్ అంటేలే కాబట్టి దీనికి కూడా సిస్టమేటిక్ గా పీరియాడికల్ గా హెల్త్ చెకప్స్ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్ గా ఇనిషియల్ స్టేజ్ లోనే దీన్ని గుర్తిస్తే 100% క్యూర్ అవడానికి ఆస్కారం ఉంది. దీంట్లో మీరు అన్నట్టుగా ఇయర్ బై ఇయర్ ఎందుకు పెరుగుతుందంటే జనాభా పెరుగుతుంది, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, బయట ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. మీరు చూసారు ఢిల్లీలో మొత్తం టోటల్ గా అసలు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి. అసలు ఏ స్టేజ్ లో ఉన్నామంటే గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇది కాలానుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని హాస్పిటల్ వచ్చినా, ఎన్ని అధునాతనమైనటువంటి సిస్టమ్స్ మనకి డెవలప్ చేసిన రీసెర్చ్ వైజ్ గా కానీ ఎక్విప్మెంట్ వైజ్ గా కానీ దీన్ని కంట్రోల్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే మనిషి లాంగర్ విజన్ కంటే కూడా షార్టర్ విజన్ లో వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవి. సార్, జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ కి రకరకాల అవేర్నెస్ క్యాంపెయిన్స్ తో పాటుగా, అంటే ఇనీషియల్ గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే లేదా ఈ టైప్ ఆఫ్ చెకప్స్ తీసుకుంటే క్యాన్సర్ ని ముందే ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇనీషియల్ స్టేజెస్ లో ఈ ఐడెంటిఫికేషన్ తో పాటు వాటికి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయి అంటారా? అవును, కొంతవరకు మనం ఓన్ గానే మనం ఐడెంటిఫై చేయొచ్చు కొంతవరకు. సో ఎప్పుడైతే ఈ కణాలంతా కూడా ఒక చోట చేరి మనకి క్యాన్సర్ అనేది అనిపిస్తున్నాయో డిపాజిట్స్, ఈ కంతులు అంటారు, అంటే ఈ కంతులన్నీ కూడా క్యాన్సర్ కాదు. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే చర్మం మీద కానీ అటు కానీ కంతులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి సర్జరీ చేసి తీసినాక బయాప్సీ చేసి చూస్తాం. సో సమ్ టైమ్స్ క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది, సమ్ టైమ్స్ రొటీన్ గా ఉంటాయి డిపాజిట్స్ కింద. సో వాటిని రిమూవ్ చేసేస్తే పెద్ద ఇబ్బంది రాదు. సో ప్రతి కణితి కూడా క్యాన్సర్ అనడానికి అవకాశం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ డిపాజిట్స్ ని టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ చేయాలంటే మనకి డెఫినెట్ గా పీరియాడికల్ గా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, సో క్యాన్సర్ మార్కర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యాన్సర్ కి ఒక్కొక్క టెస్ట్ ఉంది. అంటే ఒక్క టెస్ట్ చేస్తేనే ఇతను క్యాన్సర్ ఉందని చెప్పడానికి ఆస్కారం తక్కువ. కానీ మీరు ఇండివిజువల్ గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుమచ్చలు ఉంటాయి అందరు. సో ఈ పుట్టుమచ్చ కనుక అబ్నార్మల్ గా పెరుగుతున్నా మనకి ఒక డాక్టర్ చూపించుకోవాలి, అది క్యాన్సర్ అవడానికి ఆస్కారం. అలాగే మీకు థ్రోట్ లో కనుక కాఫ్ కానీ సోర్ థ్రోట్ ఉంటుంది చూసారా, ఈ సోర్ థ్రోట్ కంటిన్యూస్ గా కనుక వస్తుంది అనుకోండి తగ్గకుండా, మీరు జనరల్ గా ఏం చేస్తారంటే సోర్ థ్రోట్ అని కానీ ఏదో టాబ్లెట్ వేసుకుంటాం, తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందుతూ ఉంటాం. సో అట్లా కాకుండా ఇది కంటిన్యూస్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. సో గ్రోత్
ఒక్కొక్క part లో ఒక్కొక్క ఇది కణాలు అంటారు సార్. ఈ గ్రోత్లు మీకు కనపడతాయి, డిపాజిట్స్ కానీ కంతులు అనేది. సో ఎప్పుడైతే అవి మీకు కనపడినాయో ఏదో మీ అందరికి మీరు దాన్ని ఓన్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏదో ఒక టాబ్లెట్ వేసుకోకుండా డెఫినెట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసిన బాధ్యత మన మీద ఉంది. సో మన ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయాలంటే స్నానం చేసేటప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమాత్రం గడ్డలాగా ఉన్నా కూడా మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. అలాగే బ్లీడింగ్, అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ ఉన్నా కూడా డిఫరెంట్ గా మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా సిమ్టమ్స్ కొన్ని మనకు కనపడతాయి. కానీ ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే తాత్కాలికమైన ఉపశమనం పొందడానికి మన ఇష్టం వచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటాం. అవి నార్మల్ అలా చేయకూడదు. కన్సిడర్ చేసుకొని ఏదో ఒక ప్రికాషన్ దానికి టాబ్లెట్ వెంటనే తీసేసుకోవడం, దాన్ని అక్కడితో స్టాప్ చేయడం, తగ్గింది కదా ఒకసారి తగ్గినా కూడా మళ్ళీ వచ్చింది అనుకోండి రిపీటెడ్ గా డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మంచి ఆలోచన. సార్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది, విమెన్ లో ఎక్కువ ఇది కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి అంటే ఇప్పుడు ఏ టెస్ట్ చేసుకుంటే దీన్ని ముందుగా ఐడెంటిఫై చేయగలం, అది ఉమెన్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ఉమెన్ లో బేసికల్ గా 2 types ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువగా ప్రివెంట్ గా ఉన్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, రెండోది సర్వైకల్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని బహుశా ఒకసారి వంశపారంపర్యంగా కూడా రావడానికి స్కోప్ ఉంది. ఎవరైనా మన పూర్వీకుల్లో కనుక ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ తోటి ఇబ్బంది పడినట్టుంటే డెఫినెట్ గా వారు 30-40 years రాగానే మెమోగ్రఫీ చేసుకోవడం కానీ లేకపోతే ఫర్దర్ బ్లడ్ టెస్ట్లు కానీ చేసుకుని ఒక్కసారి లేదు అని అనిపించుకుంటే బాగుంటుంది. అదే సర్వైకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రాబ్లం ఏంటంటే దానికి ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒకవేళ కనుక మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినా బ్లీడింగ్ లో కానీ ఇది కానీ ఇంకో చాటు కానీ పెయిన్ కానీ అది అనిపించినప్పుడు డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వస్తే అది సర్వైకల్ క్యాన్సర్ కాదు అని చెప్పాలంటే డెఫినెట్ గా ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది మనకి ఇప్పుడు. సో ఓన్లీ వ్యాక్సిన్ అవైలబుల్ ఫర్ దిస్ సర్వైకల్ క్యాన్సర్, ప్రివెన్షన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది డెఫినెట్ గా అందరూ వేయించుకోవాలి. 9 to 40 years లోపు ఉన్నటువంటి ఉమెన్ అండ్ మెన్ కూడా. ఓకే, ఇదొక్కటే మెన్ హెచ్పివి క్యారియర్స్. సో మిగిలిన దాంట్లో లేదు, కానీ ఇది మనిషి అంటే మగవాళ్ళు కూడా దీన్ని వ్యాప్తి చెందించడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో బెటర్ టు టేక్ దిస్ వ్యాక్సిన్ బోత్ మెన్ అండ్ ఉమెన్. Below 40 years. 9 to 40. Okay. So 9 to 14 years. Okay. 2 doses ఉంటే తీసుకుంటే సరిపోతుంది హెచ్పివి వ్యాక్సిన్. సో 15 to actually 26 and before marriage. Better to take this vaccine before marriage. Okay. Before marriage తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ది హెచ్పివి వ్యాక్సిన్ బెటర్ గో ఫర్ ప్యాప్ స్మియర్ టెస్ట్ ఫస్ట్ అండ్ కన్ఫర్మ్ దట్ నో హెచ్పివి వైరస్ ఇన్సైడ్. సో ఒకసారి ఆల్రెడీ సోకుంటే కొద్దిగా దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి 9 to 40 years లోపు డెఫినెట్ గా దీన్ని తీసుకోవచ్చు. 9 to 14 2 doses, 15 to around 40 years 3 doses తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డోస్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళా సెకండ్ మంత్ లో ఒకసారి, 6th month లో ఒకసారి 3 సార్లు తీసుకోవాలి పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు అయితేనేమో ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ 6 months కి ఇంకొకసారి తీసుకుంటే డెఫినెట్ గా వీ కెన్ ప్రివెంట్ దిస్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. సార్, అండ్ మేజర్ క్యాన్సర్ అనగానే ఫస్ట్ భయపడేది ఏంటంటే దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది అదే. ఈ క్యాన్సర్ అంటేనే అసలు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. చాలా వరకు ఎందుకు ఈ కేసెస్ రైజ్ అవడానికి కారణం ఏంటంటే రీజన్స్, ఈ అసలు క్యాన్సర్ అంటేనే కాస్ట్లీ, మనం చేయించుకోలేము, ఈ పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు. సో దీనికి అసలు కాస్టింగ్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యాక్సినేషన్ కానీ లేదా క్యాన్సర్ కి కంప్లీట్ గా బాడీ చెకప్స్ నుంచి టెస్ట్ వరకు వాట్ ఈస్ ద ప్రైస్ సార్? అంటే ఎంత కాస్ట్ లో చేయించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ అనేది? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం కాబట్టి డెఫినెట్ గా ప్రివెన్షన్ యాక్టివిటీస్ ని మనం డెఫినెట్ గా ప్రచారంలోకి తీసుకురావాలి, అందరికి అందుబాటులోకి తీసుకురావాలి. సో ఈ ఆస్పెక్ట్ లో మీకు ఒక విషయం చెప్పాలి. బహుశా మన భారతదేశంలో 1 out of 10 అంటే 9:1 రేషియోలో మనం క్యాన్సర్ బాధితులు పడుతున్నారు. అది చాలా అంటే బహుశా హార్ట్ అటాక్స్ తర్వాత ఎక్కువ మంది చనిపోతున్నటువంటి జబ్బు ఏదైనా ఉందంటే క్యాన్సర్.
సో దీన్ని డెఫినెట్ గా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే రాకముందే కనుక మనం ప్రివెంట్ చేయగలిగితే చాలా మంచిది. కొన్ని వచ్చే ముందు కూడా ఫస్ట్ స్టేజ్ లో కనుక మనం దీన్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్ గా 100% క్యూర్ అవ్వడానికి ఆస్కారం డెఫినెట్ గా ఇవ్వచ్చు. సో దాని గురించే మనం కూడా మన హాస్పిటల్లో కూడా మనం కొన్ని టెస్టులు, కొన్ని స్కీమ్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇది డెఫినెట్ గా చిన్నపిల్లల్లో మనం చేసేది ఏం లేదు, ఇది పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. లుకోమియా అనేది డెఫినెట్ గా చిన్నపిల్లల్లో కూడా చాలా చిల్డ్రన్ స్టేజ్ లో కూడా వస్తుంది. సో ఇటు స్త్రీల్లో, పురుషుల్లో, చిన్నారుల్లో అందరిలో కూడా ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి వ్యాపించడంతో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకంటే చనిపోయేది 4th స్టేజ్ లో కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అదే కనుక ఫస్ట్ స్టేజ్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో కనుక దీన్ని మనం ఈ యొక్క టెస్టుల ద్వారా ఐడెంటిఫై చేయగలిగితే మనకి రేడియేషన్ థెరపీ అన్నాం, అంటే అది వరకు కరెంట్ ఇచ్చేవారు అనేవారు. ఇదేంటంటే రేడియేషన్ థెరపీ ఒకటి ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఈ మధ్యకాలంలో ఇంకా డెవలప్ అయినాయి. టార్గెటెడ్ థెరపీ అని, రెండోది ఇమ్యునోథెరపీ అని. సో ఈ విధంగా థెరపీస్ చాలా వచ్చినాయి. సో ఎంత చేసినా కూడా 4th స్టేజ్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా కష్టమైన పని. సో ఇప్పుడు మీరు టెస్టులు ఏవైతే ఉన్నాయని చెప్పానో డెఫినెట్గా కొన్ని బ్లడ్ టెస్టులు అంటే క్యాన్సర్ మార్కర్స్ అని కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జెంట్స్ లో కనుక ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని అంటున్నారు, పిఎస్ఏ టెస్ట్ అన్నట్టు, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ అన్నమాట. సో ఆ టెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వారికి చెప్పారు కదా, వాళ్ళగా ప్యాస్మీర్ టెస్ట్ చేస్తాం. సో అండాశయంలో కనుక క్యాన్సర్ ఏమైనా ఉందంటే CA-125 అని ఒక టెస్ట్, అంటే క్యాన్సర్ యాంటిజెన్ 125 టెస్ట్. సో జెంట్స్ కి, లేడీస్ కి కంబైన్డ్ గా 2 టెస్ట్ ఉన్నాయి. CA ఒకటి, CA-19.9 టెస్ట్. ఇటువల్ల ఏంటంటే CA-19.9 అంటే డెఫినెట్ గా ప్రోటీన్ కాన్సెప్ట్స్ బహుశా ఎంత లెవెల్స్ ఉన్నాయి, కావాల్సిన రేంజ్లో ఉన్నాయి అని తెలుస్తూ ఉంటుంది. సో మిగిలిన దాంట్లో డెఫినెట్ గా థ్రోట్ కానీ, లేకపోతే అండాశయం కానీ, లేకపోతే లివర్ క్యాన్సర్ కానీ, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని దానికి తెలుస్తుంది. సో వీటితో పాటు ఏంటంటే ఇంకా మంచి ఈ మధ్యకాలంలో పెట్ స్కాన్ అని ఒకటి వచ్చింది. ఈ పెట్ స్కాన్ లో కనుక చేస్తే టోటల్ బాడీని స్కాన్ చేస్తుంది. టోటల్ బాడీలో క్యాన్సర్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అది స్కాన్ చేసి మనకి చెప్పేస్తారు. సో దీంతో పాటు మనం అల్ట్రాసౌండ్ లో కొన్ని చేయొచ్చు డెఫినెట్ గా, కొన్ని ఏమో CT స్కాన్ లో చేస్తాం. సో ఈ విధంగా డిఫరెంట్ టెస్టులు మనం డిపెండింగ్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ దట్ పర్సన్, అంటే ఎక్కడ ఉందని మనం భావిస్తామో ఆ ఏరియాలకు మనం చేస్తానికి ఆస్కారం ఉంది. సో అందుకనే క్యాన్సర్ ప్యాకేజీలలో మేము ఏం చేసామంటే మొత్తం ఇటు మెన్ కి, ఉమెన్ కి డిఫరెంట్ స్టేజ్ లో క్యాన్సర్ మార్కర్స్, అల్ట్రాసౌండ్ విత్ PSA ఇవన్నీ కూడా, పెల్విస్ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ టెస్టులు కనుక చేసినట్లయితే విత్ అందుబాటులోనే పెట్టాం. అరౌండ్ 4,000 to 5,000 లోపలే ఈ టెస్ట్ అన్నిటిని మనం చేయడానికి ఆస్కారం ఉంది. సో డెఫినెట్ గా దాంట్లో ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వీ కెన్ గో ఫర్ పెట్ స్కాన్. సో పెట్ స్కాన్ లో చేసి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది, సో ఆ కణం ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్ని కనుక ఆ రూట్ కనిపెట్టగలిగితే డెఫినెట్ గా ఈ టార్గెటెడ్ థెరపీలో మనం డెఫినెట్ గా దాన్ని రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ టెస్టులు పీరియాడికల్ గా ఏమాత్రం డౌట్ ఉన్నా వచ్చి చేయించుకుంటే డెఫినెట్ గా క్యాన్సర్ బారిన పడకుండా మనం సుఖవంతమైన జీవితం నడపడానికి ఆస్కారం. సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు టెస్ట్లు ఈ ఇయర్ తీసుకుందాం అనుకోండి, సో అది మళ్ళీ ఏ టైంకి తీసుకోవాలి, అంటే 6 months కా, మళ్ళీ 1 year కా, అది ఎప్పుడు రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి? అంటే మనందరూ చెప్పక్కర్లేదు, ఒకసారి తీసుకెళ్ళినాక ఆ టెస్ట్ల యొక్క రిపోర్ట్స్ బట్టి, అంటే మనకి బ్లడ్ లో కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు. సో ఎక్కడైతే టెస్ట్ లో వేరియేషన్స్ కనపడుతున్నాయి అనుకుంటారో అప్పుడు డాక్టర్ విల్ డిసైడ్, అంటే ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి చేయించుకొని ఒకసారి చూద్దాం అని అంటారు. ఏది లేదనుకోండి 1 yearకి ఒకసారి చేసుకున్నా సరిపోదు. ఏ టెస్ట్ అయినా సరే, ఇది ఇప్పుడు పాప్స్మీర్ అయినా, సో మామోగ్రఫీ అయినా సరే, ఏవైనా ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు అంటే ఈ టైంకి మనం చేయించుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద November month. సో ఇప్పుడు దానికి కూడా సేమ్ అదే వర్తిస్తుందా? 6 months 1 year కి ఆ టైంకి మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోవాలి అనే టైం వర్తిస్తుందా? అది మనం చెప్పలేము, అదే చెప్పేది. మనం ఒక్కసారి మనం ఇనిషియేట్ చేయొచ్చు మనందరికి మనం. సో ఆఫ్టర్ దట్ డాక్టర్ విల్ సూపర్వైజ్. సో పీరియాడికల్ గా వాళ్ళే చెప్తారు, అంటే మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మళ్ళీ ఒకసారి 6 నెలలకు ఒకసారి చేద్దాం అని అంటారు. ఏ డౌట్ లేకపోతే 1 year రమ్మని వాళ్ళు దే విల్ సజెస్ట్ us.
సో మేము 96లో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఒక 1 crore డొనేషన్ అనుకోండి, లేకపోతే అమౌంట్ శాంక్షన్ ఫర్ అస్. అప్పుడు కోబాల్ట్ యూనిట్ మనం కెనడా నుండి తీసుకొచ్చాం. అప్పుడు బహుశా విశాఖ నగరంలో ఫస్ట్ కోబాల్ట్ యూనిట్ హియర్. సో దాంట్లో మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే అరౌండ్ 100 పీపుల్కి రేడియేషన్ ఇస్తూ ఉండేవాళ్ళం. దాని తర్వాత హెచ్డిఆర్ తీసుకొచ్చాం, అంటే హై డోస్ రేడియోథెరపీ. అంటే రేడియోథెరపీలో 2 రకాలు. లో డోస్లోనేమో రేడియోథెరపీ అంటాం, హెచ్డిఆర్ అంటే హై డోస్ రేడియోథెరపీ, అంటే అది బ్రేకిథెరపీ అంటాం. ఈ 2 నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బాగా చేసేవాళ్ళం. ఆ రోజుల్లోనే మేము బహుశా 96 ఆ ప్రాంతంలో, అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, ఆ టైంలోనే 28 ఫ్రాక్షన్స్ అరౌండ్ 2000 to 6000 లోపే చేసేవాళ్ళం. ఇప్పుడు దాదాపు 1.5 lakh ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు కోబాల్ట్ తర్వాత దాంట్లో లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి, లీనాక్ మిషన్స్. సో లీనాక్ మిషన్స్ ఇప్పుడు డిఫరెంట్ క్యాన్సర్ సెంటర్స్ మన విశాఖ నగరంలో కూడా వచ్చేసినాయి. ఎన్ఆర్ఐలో కానీ, మహాత్మా గాంధీ కానీ, అటు అపోలోలో కానీ, పినాకిల్ ఎస్సీజీ కానీ, ఇలా డిఫరెంట్ యూనిట్స్ వచ్చినాయి. వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ లీనాక్ మిషన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ టైఅప్ విత్ మెనీ ఆఫ్ దీస్ హాస్పిటల్స్ టు గివ్ ఈవెన్ అవర్ పేషెంట్స్ రేడియేషన్ థెరపీ త్రూ లీనాక్ మిషన్ ఇవ్వగలుగుతున్నాం. సో సర్జరీస్ అంటే మా దగ్గర ట్రైన్డ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. సో వారు మనకి 96 నుండి కూడా ఇప్పటి వరకు కూడా వారు మనతోటే అసోసియేట్ అయి ఉన్నారు. సో దే ఆర్ గివింగ్ బెస్ట్ ట్రీట్మెంట్స్ యాజ్ పర్ సర్జికల్ ఆంకాలజీ డివిజన్. సో నాకు తెలిసి ఇంతవరకు కూడా మన హాస్పిటల్లో జరిగిన సర్జరీస్ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు యాక్చువల్గా. అంటే అంత నిష్ఠాతమైనటువంటి సర్జికల్ డివిజన్ మన దగ్గర ఉంది. సో దీని తర్వాత ఎదర్ వీ హ్యావ్ టు గో ఫర్ రేడియేషన్ థెరపీ ఆర్ కెమోథెరపీ. సో ఈ కెమోథెరపీలో ఇప్పుడు మనకి నిష్ఠాతమైన ట్రైన్ డాక్టర్స్ కూడా ఉన్నారు, డాక్టర్ భవాని గారని. సో వారి అండర్లో మనం వీఆర్ గివింగ్ కెమోథెరపీ. ఈ కెమోథెరపీలో కంటిన్యూషనే ఇందాక చెప్పినట్టుగా టార్గెటెడ్ థెరపీ కానీ, అలాగే ఇమ్యూనోథెరపీ. అంటే ఈ ఇమ్యూనోథెరపీ ఏంటంటే మనకి ఇమ్యూనైజేషన్ పెంచడం కోసం దాన్ని వాడతాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరిగిందో, సో క్యాన్సర్ సెల్ని కొద్దిగా చంపేస్తూ జాగ్రత్త పడడానికి ఆస్కారం. సో రేడియేషన్ అది జరుగుతుంది. సో డెఫినెట్ గా ఈ 3 విభాగాలు మన దగ్గర ఉన్నాయి. సో ఏ పేషెంట్ వచ్చినా కూడా డెఫినెట్ గా వీ కెన్ గివ్ 100% హోమ్లీ ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్ పేషెంట్. దే కెన్ గో వెరీ హ్యాపీలీ విత్ స్మైల్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్పుట్ ఇచ్చారు క్యాన్సర్ గురించి. అంటే ఇయర్ బై ఇయర్ ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది కంటిన్యూగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని, అలాగే మంచి మంచి క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకొని పబ్లిక్ లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలని, అలాగే ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవైలబిలిటీ అయితే మన దగ్గర ఉంది. సో క్యాన్సర్ కి ఇది భయపడే దానికంటే కూడా మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ముందే మనం ప్రివెంట్ చేస్తే దేన్నన్నా మనం క్యూర్ చేయొచ్చు. సో ఈ క్యాన్సర్ కూడా అంతే. సో ఎవరు భయపడకుండా ఇనిషియల్ గా చెకప్స్ అనేది రెగ్యులర్ గా చేయించుకుంటూ ఉండాలి, ఐదర్ మెన్ అండ్ ఉమెన్. అండ్ వాట్ ఈస్ ద టైం పీరియడ్ సార్? అంటే మీరు అన్నట్టు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, చిన్న పిల్లలకు కూడా వస్తుంది అంటున్నారు. సో మెన్ అండ్ ఉమెన్ అనేది ఇప్పుడు ఏ టైంలో చెకప్ అనేది స్టార్ట్ చేయాలి అసలు జనరల్ గా? అబౌవ్ 30 years, 30 to 40 దగ్గర స్టార్ట్ చేసి పీరియాడికల్ గా చేయించుకుంటే బాగుంటుంది. ఈ చిన్నారులో అనేది వచ్చింది మనం ఏం చెప్పలేము. వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళకి ప్రివెన్షన్ సిస్టమ్ లేదు. సో వాళ్ళకి బహుశా ఒక్కొక్కసారి జెనెటికల్ గా వాళ్ళకి వచ్చినటువంటి డిజార్డర్ వల్ల వాళ్ళకి రావడానికి స్కోప్ ఉంది. సో క్యాన్సర్లు అన్ని జెనెటికల్ గా వస్తాయంటే డిఎన్ఏ ప్రకారం వాళ్ళకి రాకపోవచ్చు. సో ఓన్లీ ఫ్యూ చెప్పాను ఇందాక, డెఫినెట్ గా థైరాయిడ్ క్యాన్సర్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, లేకపోతే సర్వికల్ ఇలాంటివి ఉన్నప్పుడు పూర్వీకులు ఎవరికైనా ఉంటే డెఫినెట్ గా ఇంకా ఎర్లీగా వాళ్ళు చేయించుకుంటే మంచిది. అందరూ హెల్తీగా ఉన్నప్పుడు డెఫినెట్ గా అరౌండ్ 30 to 40 years ఆ రేంజ్ లో కనుక ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కనుక చేయించుకున్నట్లయితే డెఫినెట్ గా మనకు ఒక సాటిస్ఫాక్షన్, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, వీ హ్యావ్ నో క్యాన్సర్ అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తున్నాం, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాము, మాకు అన్ని డివిజన్స్ ఉన్నాయి, అక్కడ ఫార్మసీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఒకవేళ ఫేవర్స్ అయ్యి వచ్చినా కూడా ఎదురుగుండా ఉన్న అపార్ట్మెంట్లు కూడా మన దగ్గరకు వచ్చి మెడిసిన్ కొనరు. ఎందుకంటే ఇది క్యాన్సర్ మన సంబంధం లేదనేటటువంటి ఫీలింగ్. అంటే క్యాన్సర్ ఎవరు ఓన్ చేసుకోరు. అంటే క్యాన్సర్ ఈజ్ ఏ డెడ్లీ డిసీజ్ అనేది అందరి మైండ్ లో ఉంది. ఇది వస్తే డెఫినెట్ గా చనిపోతారు అనేటువంటి కాన్సెప్ట్ అధునాతన కాలంలో కూడా అది డెఫినెట్ గా మానవుల్లో ఉంది.
కాబట్టి అది పోగొట్టాలి. క్యాన్సర్ డెడ్లీ డిసీజ్ కాదు, క్యాన్సర్ ని క్యూర్ చేయొచ్చు. క్యాన్సర్ వలన వచ్చేటటువంటి పెయిన్స్ ఉంటాయి చూసారా, ఆ పెయిన్స్ ను కూడా మనం డెఫినెట్ గా తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి వరల్డ్ ఫేమస్ ఒక డాక్టర్ గారిని కూడా మన దగ్గర తీసుకొచ్చాం పెయిన్ మేనేజ్మెంట్ కి. సో వీఆర్ గివింగ్ బెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, ఫర్ ఎనీబడి. అంటే ఎవరు ఏ పెయిన్ తోటి ఉన్నా, నీ పెయిన్ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, నెక్ పెయిన్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ పెయిన్ ఇట్ ఈస్, ఈవెన్ మైగ్రేన్ అవ్వచ్చు. సో వీటితో పాటు క్యాన్సర్ పెయిన్ కూడా మనం తగ్గించడానికి మన దగ్గర నిష్ఠాతులైనటువంటి వైద్యులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా హెడేక్ వస్తుంది అనుకోండి, అది కూడా బ్రెయిన్ లో కూడా డౌట్. ఇప్పుడు మైగ్రేన్ అని అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు క్యాన్సర్ అని భాగమే లేదు, బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, థ్రోట్ క్యాన్సర్లు వస్తున్నాయి, ఇంకా ఇక్కడ అయితే థైరాయిడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, లేదేముంది లోపల లివర్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంటెస్టైన్ లో పెద్ద పెగుల దగ్గర క్యాన్సర్లు వస్తున్నాయి, సర్వికల్ క్యాన్సర్లు వస్తున్నాయి, ఇప్పుడు కాళ్ళ దగ్గర కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. ఇంకా మొత్తం బాడీ మొత్తం ఎక్కడైనా సరే, అంటే ఏం లేదు, మనలో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక విడిపోతూ ఉంటాయి, కొత్తగా వస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. చనిపోవాలి అవి పుట్టినాయి, చనిపోకుండా అలా మిగిలిపోయినాయి అంటే డెఫినెట్ గా అబ్నార్మాలిటీ ఉన్నట్టు లెక్క. మీకు తెలుస్తుంది ఎక్కడో చిన్న కాయో లేకపోతే ఏదో ఒకటి వస్తున్నట్టు ఉంటాయి. అలా అని భయపడక్కర్లేదు, ఒకసారి చూసి వీలైతే రిమూవ్ చేస్తాం. మొన్న ఇద్దరు చేస్తే ఒకరికి బ్రష్ చేస్తే ఆవిడకి క్యాన్సర్ అని తెలియదు, ఇంకొక ఆయనకి ఇక్కడ ఏదో బాగా ఇది వచ్చింది, అన్కంట్రోల్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో అది మొత్తం తీసి బయాప్సీ పంపిస్తే అది నో అని వచ్చింది. అంటే అలా నో అన్నా కూడా లేదన్నా కూడా మనం ఒకసారి జాగ్రత్త పడాలి వీటి వలన. అంటే ఎప్పుడన్నా ఏమో ఏ గడ్డ ఇప్పుడు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు కొన్ని గడ్డలు వచ్చి తీసేసాం అనుకోండి, అది లేదన్నారు అనుకోండి, రేపు ఇంకో గడ్డ వచ్చి అది క్యాన్సర్ అవ్వచ్చు. అసలు గడ్డలనే ఫామ్ అవ్వకూడదు బాడీలో, ఒకసారి ఫామ్ అయిందంటే టెస్ట్ కి వెళ్ళాల్సిందే. అది మీరు అన్నట్టు ఒకసారి క్యాన్సర్ కావాలనే కాదు, ఒక్కోసారి కొలెస్ట్రాల్ పెరిగినా వస్తా ఉంటాయి. అవును, చిన్నవి చిన్న కాయల్లా వస్తాయి. సార్ ఫైనల్ వర్డ్ చెప్పరా? సో ఇప్పుడు ప్రపంచంలో ఈ క్యాన్సర్ బాధిన దాదాపు 1 కోటి మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. సో మన భారతదేశంలో బహుశా 2026 వచ్చేదానికి బహుశా 12 లక్షల మంది 15 లక్షల వరకు కూడా క్యాన్సర్ బాధిన పడి ఎక్కువ బహుశా మరణాలకి దారితీయచ్చు. సో దీని నుండి మనం బయటపడాలంటే మనం భయపడకుండా పీరియాడికల్ గా మనం హెల్త్ చెకప్ చేసుకుని మంచి ఆరోగ్యంతో, అంటే మంచి ఆహారపు అలవాట్లతోటి ధూమపానం మానేయాలి, మద్యపానం మానేయాలి, దురలవాట్లన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. మన అవయవాలన్నీ కూడా శుభ్రత పాటించాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ మనం పాటించి మంచి ఆహార నియమాలు పాటిస్తామో క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేయొచ్చు. అసలు క్యాన్సర్ రాకుండా కూడా ఈ మంచి అలవాటుతో దానికి దూరంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉందని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ డెఫినెట్ గా క్యాన్సర్ అనేది మీరు అన్నట్టు ఆల్వేస్ ఇది ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ లో కనుక మనం ప్రివెంట్ చేస్తే డెఫినెట్ గా క్యాన్సర్ అనేది క్యూరబుల్. సో చూసారు కదా, మన చెప్పిన ఇన్పుట్స్ చూసారు కదండి, డాక్టర్ ఉమా మహేశ్వరరావు గారు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటే క్యాన్సర్ డెఫినెట్ గా క్యూరబుల్. ఎర్లీ స్టేజెస్ లో కనుక క్యాన్సర్ ని ఐడెంటిఫై చేస్తే డెఫినెట్ గా క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. సో ఎప్పటికప్పుడు హెల్దీగా చెకప్స్ చేయించుకోండి, హెల్దీగా ఉండాలి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా రెగ్యులర్ చెకప్స్ అనేది చాలా అవసరం. సో డోంట్ ఫియర్ అబౌట్ క్యాన్సర్, లెట్స్ టేక్ ద ప్రివెన్షన్ బిఫోర్. సో దానివల్ల క్యాన్సర్ ని ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు, క్యాన్సర్ ని పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.